హిందూ అంటే అర్థం అరే ఎర్రి పబ్బాస్, హిందూ అంటే అర్థం అని చెప్తే రండి కూర్చొని మాట్లాడుకుందాం ఫేస్ టు ఫేస్. ఓయిడి అమ్మ మాడసేన నువ్వా? నీకు ఇంకా నోటిదోలు తగ్గలేదేంట్రా? కొత్త సొట్ట పొడితే కుక్కరిసినట్టు అరుతున్నావు, ఎందుకలా ఊగిపోతున్నావు? సరే గాని ముందు వీడు ఏమంటున్నాడో ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమి చెప్తిరి మాడాసేన గారు? ఎప్పుడు ఇలానే చెప్తురా? అప్పుడప్పుడు చెప్తురా? మీ బుర్ర తక్కువ తెలివితేటలు మా దగ్గర ఉపయోగించాలని చూస్తారా? సింధీ నది పరివాహక ప్రాంతం అంతా హిందువులుగా పలకడం చేతకాక మార్చారా? ఒరే తింగర బచ్చాగా, ఇప్పుడు హిందూ నది సింధు నది ఉంది కదా, ఈ సింధు నది ఎక్కడ ప్రారంభం అవుతుందో తెలుసా మీకు? హిమాలయాలలో దగ్గర దగ్గర 2880 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ప్రవహించే నది ఈ సింధు నది. అది ఎక్కడి నుండి మొదలవుతుంది? హిమాలయాల్లోంచి. హిమాలయాల నుండి మొదలవుతున్నప్పుడు హిందూ నది అవ్వాలి కదా. ఎరా మీ లాజిక్లు మా దగ్గర. హిమాలయాల నుండి మొదలైనప్పుడు అక్కడ పుట్టుకున్నప్పుడు హిందూ నది అవ్వాలి, కానీ సింధు నది ఎందుకు అయిందిరా? దానికి కూడా మీ బుర్ర తక్కువ వాడు నోరు తిరక్క మాట్లాడిందేనా? సింధు నది కూడా ఒరే తింగర్ ఎదవల్లారా, అక్కడ హిమాలయాల్లో మొదలైతే హిందూ నది అవ్వాలి కదా, సింధు నది ఎలా అయింది? అసలు హిమాలయాలకి పేరు ఎవడ పెట్టాడు? మీ ఇంగ్లీష్ పదం అయితే కాదు, అరబిక్ పదం అయితే కాదు, అసలు హిమాలయాలు అని పేరు ఎవడ పెట్టాడురా? దానికి అర్థం తెలిసారా మీకు? అసలు తెలుసా మీకు? సరే, ఆ హిమాలయాల్లో ఎక్కడి నుండి మొదలవుతుంది సింధు నది అంటే కైలాస పర్వత శ్రేణుల నుండి ఆ నది ప్రారంభమవుతుంది. రూట్ మ్యాప్ చూసుకుంటారా తింగరదవల్లారా? కైలాస పర్వత శ్రేణుల నుండి ఆ నది ప్రారంభమవుతుంది. మరి కైలాసానికి ఎవడరా పేరు పెట్టింది? కైలాస పర్వతానికి పేరు ఎవడు పెట్టాడరా తింగరదవల్లారా? మరి బ్రహ్మపుత్ర నది ఉంది, అంతకంటే పొడవైన బ్రహ్మపుత్ర నది ఉంది, దగ్గర దగ్గర 2900 కిలోమీటర్ల పొడవుగా విస్తరించి ఉంటుంది. మరి బ్రహ్మపుత్ర నదికి యువతలు ఉన్న వాళ్ళందరూ బ్రహ్మపుత్రులు అని పెట్టాడా పేరు? ఎవడైనా బ్రహ్మపుత్ర అని పేరు పెట్టాడా? తింగర్నా చెప్పగలరా? వీటికి సమాధానం చెప్పండిరా. ఎవడో బుర్ర తక్కువగాడు నోరు తిరగన నత్తినాగుడికి వచ్చి మాట్లాడితే మీ హిందూ అని పిలుచుకుంటున్నామా? అసలు హిందూ అనే దానికి పద్ధతిగా మీకు దాని ఒక అర్థం తెలిసారా? మీకు హిందూ అనే పదానికి అర్థం తెలుసా? ఏ సంస్కృతంలో హిందూ అనే దానికి 2000 ధాతువులు ఉన్నాయి. అందులో 3 కూడా సరిగ్గా పలకలేరు మీరు మాట్లాడతారా? నత్తినాయాలన్నారా బ్రిటిష్ ఈడియప్ప కొడుకులారా, మీకేం తెలుసురా? హిమ్ అంటే హింస అపశ్రద్ధము, హిమ్ అంటే హింస అపశ్రద్ధము. దూ అంటే దూషయతి ఖండయతి, హింసని దూషించేవాడు, ఖండించేవాడు, హింసని వ్యతిరేకించేవాడు, హింస చేయనివాడు అని అర్థాలు తింకర్ నా కొడకల్లారా. హిందూ అంటే అది అర్థం. ఎవడో నోరు తిరగని నా కొడుకు వచ్చి చెప్పాడంట మేము తింకరోళ్ళ ఎర్రగొరిగిల్లా మీకులా ఎర్రగొర్రెలు అనుకుంటున్నారా? ఎక్కడో ఏడాది మతాలు తీసుకొచ్చి బుర్ర మీద పూసుకోవడానికి. మాకంటూ ఒక చరిత్ర ఉందిరా, మా రక్తంలోనే ఉంది పౌరుషం. మీకులా బ్రిటిష్ వీరపు కొడుకులం కాదు మేము. వ్యాసుల వారు బృహస్పతి ఆగమనంలో ఈ కింద విధంగా చెప్పారు: హిమాలయ సామరభ్య యావత్ హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. హిమాలయాల నుంచి హిందూ సరోవరం వరకు వ్యాపించినటువంటి దేవుడిచే నిర్మించబడినది హిందూస్థానం. ఇక్కడ భారతీయ క్రైస్తవుడు హిందూ అని రాసే తప్ప భారతీయ ముస్లిం హిందూ
సూపర్ రా, బాగా చెప్పావు. హిందూ అంటే నేషనాలిటీయే. మీ సర్టిఫికెట్లో రాసుకుంటా అన్నారు, రాసుకోండి, నో అభ్యంతరం. మేము కూడా అదే చెప్తున్నాం. మాది మతం కాదు, మార్గం, ధర్మం. హిందువు మతం కాదు, మార్గం, హిందూ ధర్మం అని చెప్తాం మేము. హిందూ ధర్మం. ధర్మానికి మతానికి చాలా తేడా ఉంటుందిరా. మతం అంటే మీకులాగా చుట్టూ 4 గోడలు కట్టుకొని మధ్యలో ముక్కుముడుతూ కూర్చునేది మతం రా. ధర్మం అంటే విశాల విశ్వాన్ని ఓపెన్గా మొత్తం అంతా కూడా నాది అని చూసే తత్వం ఉన్నవాడే ధర్మాన్ని ఆచరిస్తాడు. అలాంటి ధర్మాత్మూలం కనుకే మాది హిందూ ధర్మం అన్నారు, సనాతన ధర్మం అన్నారు. మతం అని ఎక్కడ చెప్పుకోలే. సరే, నువ్వు చెప్పినట్లుగానే సర్టిఫికెట్లో హిందూ అని రాసుకోరా, నో ప్రాబ్లం. ఇప్పుడు హిందూ అంటే నేషనాలిటీ అని నువ్వే కదా అంటున్నావు. నేషనాలిటీ అంటే ఏంటి? ఒక దేశం, ఒక సామ్రాజ్యం, ఒక దానికి ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆచారాలు అన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఇప్పుడు హిందూ ధర్మానికి సంబంధించి, హిందూ దేశానికి సంబంధించి, ఈ నేషనాలిటీకి సంబంధించి కొన్ని ఆచార వ్యవహారాలు, కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు ఉంటాయి కదా. దాన్ని ఎవడైనా ఫాలో అవుతున్నాడారా? అమ్మని మాత్రమే పిలుస్తాను, అమ్మకి కూడెట్టను, అమ్మని మాత్రమే పిలుస్తాను, పిలుచుకోకూడదా తప్ప అని తింగర్నా కూడా కల్లారా. మరి అమ్మని పోషించవలసిన బాధ్యత కూడా మీ మీదే ఉంది కదరా. అంటే ఈ భారతీయతని, భారతీయత ఆచారాలని పాటించవలసిన బాధ్యత కూడా మీకు ఉంది కదరా. మరి దాన్ని ఎందుకు పాటించర్రా? భారతీయ ఆచారాలంటే ఏమిటో మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఎందుకంటే మీ జై భీమ్ సినిమా తీశాడు కదా సూర్య, ఇలావా నీలాంటి బ్రిటిష్ వీర్యపు కొడుకుల్ని మతం మార్చే గొర్రెల కోసమే ఈ సినిమా తీశారా. 7th సెన్స్ అర్థమైందా? ఇప్పుడు ఈ నేషనాలిటీలో, ఈ దేశంలో కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అందరూ పసుపు పూసుకోవాలి. మీ గొర్రెనా కొడుకు ఎవరైనా పసుపు పూసుకుంటున్నాడారా? బొట్టు పెట్టుకోవాలి, పెట్టుకుంటున్నారా? వరుణ దేవుడికి వర్షాలు కురిపించడం కోసం యజ్ఞయాగాదులు చేసేవారు. మీ ఎడారి మతాలు పుట్టక ముందు ఈ ఆచారాలు ఇక్కడ దేశంలో ఆచారాలు. మరి ఎవడైనా యజ్ఞయాగాదాలు చేస్తున్నారా? మీ గొర్రెలు చేస్తున్నారా? సరే, అదంతా పక్కన పెట్టరా, ఈ ఆచార వ్యవహారాలు పక్కన పెట్టు. అసలు నీ పేరుకి అర్థం తెలుసారా? నీకు నీ పేరుకి అర్థం తెలుసా? ఆదిత్యుడురా నీ పేరుకి అర్థం. రాజేష్ అంటే ఏంట్రా? సూర్యుడు. కనీసం సూర్య నమస్కారాలు చేస్తున్నారా మీరు? అంబేద్కర్ గారు బ్రాహ్మణ వంశం పేరు, అది అంబేద్కర్ అంటే బ్రాహ్మణ వంశం పేరు. దాన్నైనా మార్చుకున్నారా? జై భీమ్ అంటున్నారు కదా మీరు. ఆ జై భీమ్ అంటే భీమ్, భీముడు, మా మహాభారత యుద్ధంలో ఉన్నటువంటి భీముడురా. ఆయన పేరు కదా పెట్టింది, భీముడు. పోనీ దానికైనా గౌరవిస్తున్నారా? కనీసం మీ అంబేద్కర్ గారు మతం మారిన గొర్రె బిడ్డలకి ఖచ్చితంగా బీసీసీలోకి చేర్చండి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు కదా. మీరు జై భీము వారసులైతే ఆయన ఒక ఆచారాల్ని, ఆయన పాటించినటువంటి నియమ నిబంధనల్ని మీరు పాటిస్తున్నారా? నేను సచ్చినా నా శవం ఆ ఎడారి మతాల్లోకి వెళ్ళకూడదు అని ప్రతిజ్ఞ చేసి చచ్చిపోయాడు కదా ఆయన. మరి ఆయన మాట అయినా మీరు వింటారా? ఒరే, మీకేమో పొట్టగుట్టు కోసం పేర్లు మార్చేసుకుంటారు, ప్రభుత్వ పథకాల కోసం సర్టిఫికెట్లో హిందూ అని రాసుకుంటారు. కానీ హిందూ ఆచారాల్ని, నేషనాలిటీ సాంప్రదాయాల్ని అనుసరించరా? మీ అంబేద్కర్ గారే చెప్పారు కదరా, మతం మారితే జాతీయ భావం పోతుందని చెప్పాడు ఆయన మహానుభావుడు. మతం మారితే జాతీయ భావం పోతుంది, అందుకే నేను అటు వెళ్ళను, నేను బౌద్ధ ధర్మం చేసుకుంటాను, బౌద్ధ ధర్మం జాతీయతలో ఒక భాగం అని చెప్పాడు ఆయన. ఆయన కాషాయ వస్త్రం ధరించాడరా. మరి మీ గొర్రె బిడ్డలు ఎవరైనా కాషాయ వస్త్రాలు ధరిస్తున్నారా? తింగర్ నా చెప్పగలరా? ఎవరికి చెప్తున్నారా మీరు? ఎప్పటికప్పుడు హైందవ సమాజం ఎదుర్కొంటున్న దాడుల గురించి మరియు ప్రతి దాడుల గురించి నూతన అప్డేట్స్ కోసం మన యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. నేను మీ ADR.